సో హాయ్ ఆల్, ఆల్రెడీ ఒక చిన్న వీడియోలో డిస్కస్ చేశాను ఏం చేయాలి ఏం చేయకూడదని. సో జస్ట్ 14 డేస్ టైం ఉంది. ఈ 14 డేస్లో మనం చాలా వరకు సిలబస్ కంప్లీట్ చేయాలి. అది చాలా ఇంపాసిబుల్ అని చెప్పాలి, హైలీ ఇంపాసిబుల్ అసలు. బట్ వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్ వాట్ ఎవర్ వీ కెన్ డూ. సో ఫస్ట్ తక్కువ టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక టైం వేస్ట్ చేయకుండా మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక చేసేయండి త్వరగా. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరలో వస్తుంది. మనం చేసే పోరాటాలు కూడా సైడ్ నుంచి చేస్తూ ఒక పక్కన ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ఎవరైతే త్వరగా అప్లై చేస్తారో వాళ్ళకే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర వస్తుంది. సో మీకు లేట్గా అప్లై చేసిన దూరం వచ్చిన తర్వాత మీకు 1 డే టైం వేస్ట్ చేసుకోకుండా చూసుకోండి. ఒకవేళ లేదు మా గవర్నమెంట్ డెసిషన్ ఏమన్నా చేంజ్ అవ్వచ్చు, లేట్గా అప్లై చేస్తామంటే ఓకే, ఇట్స్ ఓకే, లేట్గా అప్లై చేయండి, బట్ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు సిలబస్ మొత్తం మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోండి. అండ్ ఏది కూడా డైరెక్ట్గా మొదలు పెట్టేయద్దు. ఏ టాపిక్ కూడా ప్రీవియస్ ఇయర్ ఒక 3 or 4 ఇయర్స్ పేపర్స్ చూడండి. మీకు టైం వేస్ట్ అవుతుంది ఒక 1 or 2 అవర్స్. బట్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసి ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అనవసరంగా వ్యర్థంగా ఏది పడితే అది చదివేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఏ టాపిక్ ఎక్కువ రిపీట్ అవుతుందో ఆ టాపిక్ని ముందు ప్రిపేర్ అయ్యి సేఫ్ జోన్లో ఉండడం బెటర్. సో ఫస్ట్ ఆ విధంగా చేయండి. నెక్స్ట్ ఇంకొకటి, నోట్ మేకింగ్ చేయొద్దు. తక్కువ టైం ఉంది కదా, తక్కువ టైంలో మీరు నోట్ మేకింగ్ ఒక్కొక్కటి రాసుకుంటూ ఉంటే ఇంకా టైం కిల్ అయిపోద్ది. అండ్ ఇంకా కొన్ని సజెషన్స్ ఏంటంటే, ప్లాన్ బై నౌ. ఓకే, ఇప్పటికిప్పుడే మీరు ప్లాన్ చేయడం మొదలు పెట్టండి. జస్ట్ 14 డేస్ ఉన్నాయి. 14 డేస్ ఏ సబ్జెక్ట్కి ఎన్ని రోజులు ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్ని వదిలేయాలి. నా సజెషన్ ఏంటంటే, మీరు ఇప్పుడు తెలుగులో లాంగ్వేజ్ 1లో, లాంగ్వేజ్ 2లో, మ్యాథమెటిక్స్లో అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మెథడాలజీ అనేది 6 మార్క్స్కి ఉన్నది. లాంగ్వేజ్ 1లో 6 మార్క్స్, లాంగ్వేజ్ 2లో 6 మార్క్స్, మ్యాథమెటిక్స్లో 6 మార్క్స్కి మెథడాలజీ, ఈవీఎస్లో 6 మార్క్స్కి మెథడాలజీ. యూ లీవ్ దీస్ 6 మార్క్స్ నా. ఎందుకంటే 6 మార్క్స్ వదిలేయండి. మీరు ఒక పెద్ద పుస్తకం ఇప్పుడు మెథడాలజీకి సంబంధించిందంతా చదివి దాని నుంచి ఏదో 6 మార్క్స్ వస్తే వాటిని వదిలేసుకోవడం ప్రెజెంట్ మంచిది నన్ను అడిగితే. లాస్ట్లో టైం ఉంటే చేయండి, బట్ ఫస్ట్ మెయిన్గా కంటెంట్ మాత్రం చూసుకోండి. సో ఇంకొకటి, మీరు ముందుగా ప్లానింగ్ చేసుకోండి. 14 డేస్ ఉన్నాయి. 14 డేస్లో ఏ సబ్జెక్ట్కి ఎంత ఇవ్వాలి అని ప్లాన్ చేసుకోండి. మీరు ఒకవేళ సైకాలజీకి ఒక 3 డేస్ టైం ఇస్తే, ఈ 3 డేస్లో ఈ ఫస్ట్ డేన ఎంత కంప్లీట్ చేయాలి, ఈ సెకండ్ డేన ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి, థర్డ్ డేన ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి. ముందుగానే టార్గెట్ పెట్టుకోండి. మినిమం 6 to 8 అవర్స్ చదవకపోతే యూ కాంట్ క్రాక్ దిస్ ఎగ్జామ్. సో ఓకేనా, మినిమం 6 to 8 అవర్స్ మీరు చదవాల్సిందే. మనకి రావాలి అంటే ఖచ్చితంగా చదవాలి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా కొన్నిది, ఈ 14 డేస్కి మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే ప్లాన్ కూడా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ డే నేను ఏం చదవాలి, నేను నెక్స్ట్ డే నాకు ఏం వర్క్స్ ఉన్నాయి, సో బయటికి వెళ్ళే పనులు ఉన్నాయి, ఈ టైంలో చేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్, డిన్నర్కి, వీటికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఆ టైం అంతా తీసుకుని ఒక ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుని ఎవ్రీడే ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం మీరు కంటిన్యూ చేయడానికి చూడండి. ఓకే, అండ్ నోట్ మేకింగ్ చేయొద్దు, హైలైటర్స్ యూజ్ చేయండి. బ్లూ పెన్, బ్లాక్ పెన్తో కాకుండా కొంచెం కలర్ఫుల్గా, మీకు కూడా కాస్త ఇంట్రెస్ట్ రావడానికి, బోరింగ్గా అనిపించకుండా కొంచెం పేపర్ కలర్ఫుల్గా ఉంటే మనకి కళ్ళకి ఐ క్యాచింగ్గా ఉంటుంది. సో కలర్ పెన్స్ కానీ లేకపోతే కలర్ పెన్సిల్స్ కానీ యూజ్ చేయండి. నోట్ ఇంపార్టెంట్వి అండర్లైన్ చేసుకోవడానికి, హైలైట్ చేసుకోవడానికి. అండ్ యూట్యూబ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉండండి. టైం లిమిట్ సెట్ చేసుకోండి. ఫోన్లో మనకి ప్రతి యాప్కి టైమర్ ఉంటుంది. టైమర్ సెట్ చేసుకోండి, ఇంత టైం కంటే వెళ్ళకూడదు అని చెప్పేసి. యూట్యూబ్లో కూడా అనవసరంగా ఎక్కువ టాపిక్స్ చూస్తూ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ప్రీవియస్ ఇయర్ ఇప్పటి నుంచే సిలబస్ ఏమీ ప్రిపేర్ అవ్వకుండా పీవైక్యూలు మీరు ఎట్లా చేసేస్తారు, ఏం చేయలేరు కదా. సో మీరు తీసుకున్న టైంలోనే ఎంత వీలైతే అంత త్వరగా సిలబస్ కంప్లీట్ చేసి ఒకరోజు సిడిపి మొత్తం ఒక 3 or 4 పేపర్స్ సాల్వ్ చేయాలని పెట్టుకోండి. అలా నెక్స్ట్ సబ్జెక్ట్ అయిన తర్వాత ఒక 3 or 4 పేపర్స్ సాల్వ్ చేయాలని టైం లిమిట్ పెట్టుకుని టైంతో పాటు చేయండి. లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఎంత చేశారో అంతలోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. టెస్ట్ పేపర్స్ చేయకుండా మీరు ఎగ్జామ్కి వెళ్తే మీకు మార్క్స్ ఏమీ రావు. మీరు ఎంత ఎక్కువ చదివేసి పీవైక్యూ చేయకుండా వెళ్ళారనుకో మీకు తక్కువ మార్క్సే వస్తాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐ ఆల్వేస్ డూ ద పీవైక్యూ. ప్రతిసారి పీవైక్యూ చేస్తాను. నేను చదివే తక్కువైనా ఖచ్చితంగా పీవైక్యూ చేసే వెళ్తాను. దట్ హ్యాస్ బెనిఫిటెడ్ మీ అలాట్. సో మీరు కూడా ఏంటంటే, మీరు ఎంత ప్రిపేర్ అయినా ఇంకా టైం
సిలబస్ అవ్వలేదు కదా, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేస్తే ఇప్పుడు టైం వేస్ట్ అవుద్ది అని అలా అనుకుని వదిలేయద్దు. మినిమం ఒక 3 పేపర్స్ అయినా, ఒక 4 పేపర్స్ అయినా ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఆ పీవైక్యూని సాల్వ్ చేయండి. మొత్తం ఒక్కొక్క టాపిక్ వైజ్ చేయండి. ఆ తర్వాత ఫైనల్గా కొన్ని టెస్ట్ పేపర్స్ మీరు చేయండి. మీరు అంతగా కావాలనుకుంటే, టైం లిమిట్తో పాటు కావాలనుకుంటే టెక్స్ట్ బుక్ యాప్లో మీరు ఈజీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని టైం లిమిట్తో ఇస్తారు. యూ కెన్ యూజ్ దట్ యాప్. సో ఇవి కొన్ని సెషన్స్. ఈ సెషన్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.